ఏకలవ్యుడు గురుదక్షిణ ఇచ్చిన తర్వాత అర్జునుడు ఎదురులేనివాడయ్యాడు. దుర్యోధనుడు భీముడు గదా యుద్ధంలో, అశ్వత్థామ ధనుర్విద్యలో, నకుల సహదేవులు ఖడ్గ విద్యలో, యుధిష్ఠిరుడు రథ యుద్ధంలో ప్రావీణ్యం సాధించారు. కానీ అర్జునుడు ఈ విద్యలన్నింటిలోనూ శ్రేష్ఠుడిగా ప్రసిద్ధి పొందాడు. తరువాత ద్రోణాచార్యులు వారందర్నీ పరీక్షించాలనుకున్నారు. శిల్పునితో ఒక గద్ద బొమ్మను చేయించి దానిని చెట్టు కొమ్మపై పెట్టించారు. ముందుగా యుధిష్ఠిరుణ్ణి పిలిచి ఆ పక్షికి గురి పెట్టమని చెప్పి, ఇప్పుడు నీకు చెట్టు కొమ్మ, నేను, నీ సోదరులు అన్నీ కనిపిస్తున్నాయా అని అడిగాడు. అప్పుడు అతను అవును అన్నీ కనిపిస్తున్నాయని చెప్పాడు. ద్రోణుడు చిరాకు పడుతూ తప్పుకో, నువ్వు ఈ లక్ష్యాన్ని ఛేదించలేవని అన్నాడు. తర్వాత అలానే ఒక్కొక్కరుగా కౌరవుల్ని, పాండవుల్ని అందర్నీ పిలిచారు. అందరూ అదే సమాధానం చెప్పారు. చివరిగా అర్జునుడిని పిలిచాడు. అతను ధనస్సు ఎక్కుపెట్టి నిలిచాడు. ద్రోణుడు అడిగాడు, నువ్వు చెట్టు కొమ్మను, నన్ను, గద్దను అన్నీ చూస్తున్నావా అని. అప్పుడు అర్జునుడు, లేదు గురువర్య, నేను కేవలం గద్దనే చూస్తున్నాను అని చెప్పాడు. అప్పుడు ద్రోణుడు సంతోషించి మళ్ళీ అడిగాడు, గద్దను చూస్తున్నావంటే దాని శరీరం ఎలా ఉందో చెప్పు అని. అప్పుడు అర్జునుడు, నేను కేవలం దాని తలను మాత్రమే చూస్తున్నాను, శరీరం కనిపించట్లేదు అని చెప్పాడు. ద్రోణుడు వెంటనే ఆనందంతో పులకించి బాణాన్ని విడువమని ఆజ్ఞాపించాడు. వెంటనే అర్జునుడు బాణం విడిచి గద్ద తలను ఖండించాడు. అప్పుడు ద్రోణాచార్యులకి అర్జునుడిపై పూర్తి విశ్వాసం కలిగింది. అలా అర్జునుడు ద్రోణాచార్యులకి ప్రియ శిష్యుడిగా నిలిచాడు.